ఆ జిల్లాలో జిల్లా పరిషత్ పీఠాన్ని జనసేన కైవసం చేసుకోవాలనుకుంటుంది. ఇప్పటికే ఈ విషయాన్ని జనసేనలోని ఓ కీలక నేత బహిరంగంగా ప్రకటించేశారు. అయితే ఒక్క జడ్పీటీసీ లేని జనసేన జడ్పీ పీఠాన్ని ఎలా కైవసం చేసుకోగలుగుతుందనేది ఉత్కంఠ రేపుతోంది. పోనీ ఆ కీలక నేత తమాషాగా మాట్లాడే వ్యక్త అంటే అది కాదు. మరి జనసేన వైసీపీ చేతిలో ఉన్న జడ్పీ పీఠాన్ని ఎలా దక్కించుకుంటుంది? అసలు దానికి సంబంధించి ఆ జిల్లాలో జరుగుతున్న చర్చ ఏంటి? ప్రకాశం జిల్లా జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకోబోతున్నామని మాజీ మంత్రి జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై జెడ్పీ చైర్పర్సన్ వైసీపీ నాయకురాలు బూచేపల్లి వెంకాయమ్మ స్వయంగా బాలినేనిపై నిప్పులు చెరిగారు. దమ్ముంటే జిల్లా పరిషత్ కుర్చీని టచ్ చేసి చూడండని సవాల్ విసిరారు. దీంతో బాలినేని వైసీపీల మధ్య జెడ్పీ వార్ పీక్ స్టేజ్ కు చేరినట్లయింది. ఇటీవల జరిగిన జనసేన ఆవిర్భావ సభలో ప్రకాశం జిల్లా పాలిటిక్స్ లో సీనియర్ నేతగా ఉన్న మాజీ మంత్రి బాలినేని మాట్లాడారు. అయితే మొదట జగన్ పై విమర్శలు ఎక్కుపెట్టిన బాలినేని తరువాత జిల్లా పరిషత్ పీఠంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఓకే అంటే ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మను గద్దె దించుతానని కామెంట్ చేశారు. దీంతో ప్రకాశం జిల్లా వైసీపీలో ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయి. జగన్ పై మాట్లాడినందుకే ఒక పక్క ఫ్యాన్ పార్టీ నేతలు నిప్పుల గుండంగా రగిలిపోతుంటే జెడ్పీ పీఠం గురించి మాట్లాడేసరికి ఒక్కసారిగా బాలినేనిపై బ్లాస్ట్ అవుతున్నారు. వరుస ప్రెస్ మీట్లతో బాలినేనిపై విరుచుకుపడటం మొదలుపెట్టారు. బాలినేని ఏ ప్లాన్ లేకుండానే బహిరంగంగా ఈ వ్యాఖ్యలు చేసి ఉండరని, కొంతమంది జడ్పీటీసీలు బాలినేని టచ్ లోకి వెళ్లినట్టు గుసగుసలు వినబడుతున్నాయి. ఇప్పటికే ఒంగోలు కార్పొరేషన్లో వైసీపీకి చెందిన 20 మంది కార్పొరేటర్లతో పాటు 3 కోఆప్షన్ సభ్యులను జనసేనలోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఇప్పటికే జడ్పీటీసీలతో కూడా తెర వెనుక మంతనాలు జరిపి ఉంటారనే ప్రచారం జరుగుతోంది. పలువురు జడ్పీటీసీలు జనసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారనే టాక్ కూడా జిల్లాలో వినబడుతోంది. ఆ ధీమాతోనే బాలినేని జడ్పీ పీఠంపై బహిరంగంగా మాట్లాడారంటున్నారు. మరోవైపు బాలినేని వర్గం కూడా త్వరలోనే జిల్లా పరిషత్పై జనసేన జెండా ఎగురేస్తామని ప్రచారం మొదలుపెట్టారు. అయితే ఆ వ్యాఖ్యలను జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ సహా వైసీపీ నేతలు ఖండిస్తున్నారు. బాలినేని జడ్పీ చైర్మన్ సీటు కూడా టచ్ చేయలేరని సవాళ్లు విసురుతున్నారు. జడ్పీ సభ్యులందరూ వైసీపీలోనే కొనసాగుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పైపెచ్చు ఈ సందర్భంగా వెంకాయమ్మ 2029లో జగన్ 151 సీట్ల కంటే ఎక్కువ మెజార్టీతో ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్తున్నారు. గమనార్హం. బూచేపల్లి వెంకాయమ్మ సీటుని నేను లాగేస్తాను అని అన్నాడు. బూచేపల్లి వెంకాయమ్మ సీటు బూచేపల్లి మీద అభిమానంతో మాకు జగన్మోహన్ రెడ్డి గారు సీటు నాకు ఇచ్చాడు జిల్లా పరిషత్ చైర్మన్గా. ఇప్పుడు నాకు జిల్లా పరిషత్ చైర్మన్గా నువ్వు తీసేయడానికి ఏ విధంగా నువ్వు తీసేస్తావు? నన్ను అసలు ఈ కుర్చీ టచ్ చేయడానికి కూడా ఆయనకు అర్హత లేదు. వాసుకి ఏం అర్హత ఉందని ఆయన నా కుర్చీ లాగేస్తాడు? నాతో పాటు జడ్పీటీసీలు అందరూ ఉన్నారు. ఎవరు పోయేవాళ్ళు కూడా లేరు. నువ్వు రమ్మన్నా కూడా వచ్చేవాళ్ళు లేరు. నీకు నిన్నటిదాకా ఒంగోలులో ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి మీద కొంతమందికి అభిమానం ఉంది. ఆ అభిమానం కూడా మొన్న ఎలక్షన్లో కాదు, నిన్న మీటింగ్లో ఆయన మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడాడో ఆ మాటలను చూస్తే చాలామంది నిజంగా ఇసుక్కున్నారు. ఆ విధంగా నువ్వు చేసుకున్నావు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు గెలవడంటున్నావు. రేపు 29లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేది జగన్మోహన్ రెడ్డి గారే. మరోవైపు ఇక్కడే కూటమి శ్రేణులు మరో డౌట్ వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఒంగోలు కార్పొరేషన్ ను తెలుగుదేశం పార్టీ తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఆ క్రమంలో జిల్లా పరిషత్ పీఠాన్ని మిత్రపక్షమైన జనసేన దక్కించుకునే ప్రయత్నం చేస్తే టీడీపీ నేతలు సైలెంట్ గా ఉంటారా అన్నది ఆలోచించాల్సిన విషయమే అంటున్నారు. ఎందుకంటే ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కు బాలినేని శ్రీనివాసరెడ్డికి మధ్య పచ్చగడ్డి వేయకుండానే రాజకీయ మంటలు రాజుకుంటాయి. ఈ టైంలో బాలినేని జడ్పీలో ఆధిపత్యం కొనసాగిస్తే తనకు ఎఫెక్ట్ పడే అవకాశం ఉందనేది దామచర్ల ఇన్నర్ ఫీలింగ్ అంటున్నారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 55 మంది జెడ్పీ సభ్యులున్నారు. అందరూ వైసీపీ వారే అవ్వటం గమనార్హం. అందులో 3 తరువాతి కాలంలో మృతి చెందారు. మరో 4 ఎన్నికలకు ముందు వైసీపీ నుండి టీడీపీలోకి జంప్ అయ్యారు. అయినప్పటికీ వైసీపీకి ఇంకా 48 మంది జెడ్పీటీసీల బలముంది. జెడ్పీ పీఠం దక్కించుకోవాలంటే 28 మంది సభ్యుల మద్దతు సరిపోతుంది. అయినా జెడ్పీ పీఠాన్ని జనసేన హస్తగతం చేసుకోవటం అంత ఈజీ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందులోనూ జిల్లా పరిషత్ పీఠం బూచేపల్లి కుటుంబం చేతిలో ఉంది. వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా వెంకాయమ్మ కుమారుడు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఉన్నారు. ప్రభుత్వం మారిన దగ్గర నుండి శివప్రసాద్ రెడ్డి తన తల్లి పదవిని కాపాడుకోవటానికి జెడ్పీ సభ్యుల మీద చూపించే కేర్ మరింత పెరిగిందట. ఎప్పటికప్పుడు వారితో టచ్ లో ఉంటూ వారిని మానిటరింగ్ చేసుకుంటున్నారట. ఈ పరిస్థితుల్లో మ్యాజిక్ ఫిగర్ కు సరిపడా సభ్యులు జనసేన వైపు రావటం అంటే కష్టమే అంటున్నారు. ఇటీవల బాలినేని చేసిన వ్యాఖ్యలతో వైసీపీ నేతలు మరింత అలర్ట్ అయిన పరిస్థితి కనబడుతోంది. అదలా ఉంటే జెడ్పీ చైర్పర్సన్ పై అవిశ్వాసం పెట్టేందుకున్న 4 ఏళ్ల ఆర్డినెన్స్ అడ్డంకి కూడా ఇప్పుడు తొలగిపోయింది. ఈ నేపథ్యంలో జెడ్పీ పీఠం కైవసం చేసుకోవటానికి డిప్యూటీ సీఎం పవన్ ఓకే అంటారా? ఒకవేళ ఓకే అన్నా బాలినేని తాను ఛాలెంజ్ చేసినట్లు మ్యాజిక్ ఫిగర్ కు అవసరమైన సభ్యులను పార్టీలోకి తీసుకురాగలరా అన్నది జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. For more videos like this, subscribe Big TV channel.